దోస్ వర్సెస్ ఆయనని ఫస్ట్ యేసు దేవుడు కాదు అని చెప్పనేటప్పుడు ఆయన లాస్ట్ వర్డ్స్ బిఫోర్ డెత్ రికార్డ్ చేయబడింది. ఏంటనేది చదువుతున్నాం, ఒకసారి వినండి. హౌ కెన్ ఐ దెన్ బ్లాస్ఫెమ్ మై అగెయిన్స్ట్ మై కింగ్ మై సేవియర్. నా రాజు నా రక్షకుడికి విరోధంగా ఎరగనని నేను ఎట్లా పంపుతాను? యూ థ్రెటన్ మీ విత్ ఫైర్. నీవు కొద్దిసేపు, ఏ ఫైర్ దట్ బర్న్స్ ఫర్ ఎ సీజన్, కొద్దిసేపు మండే అగ్నితో నువ్వు నన్ను బెదిరిస్తున్నావు, కానీ దాని తర్వాత ఆరిపోయే అగ్నితో నువ్వు నన్ను బెదిరిస్తున్నావు, కానీ నువ్వు ఎరిగి ఉండట్లేదు ఆరని అగ్ని. యు ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్. నిరంతరం ఉండే ఆ శిక్ష దుష్టుల కొరకు సిద్ధపరచబడిన దాని గురించి మీరు ఎరిగిలేరయ్యా. నువ్వు కొద్దిసేపు మండి ఆరిపోయే అగ్నితో నన్ను భయపడుతున్నావు, కానీ నిరంతరం మండే అగ్ని గురించి నువ్వు ఎరగని వారికి ఉన్నావు. ఐ డు నాట్ ఫియర్ అని చెప్పాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేనికి భయపడుతున్నారు? కొద్దిసేపు నొప్పి, కొద్దిసేపు మంట, కొద్దిసేపు ప్రాణం తెస్తారు అన్న భయానికి భయపడుతున్నారా? లేకపోతే నిత్య అగ్ని గురించి భయపడుతున్నారా? నువ్వు యేసుని నమ్ముతానికి కారణమే ఏంటి? ఈ లోకాన్ని విడిస్తే యేసుతో నిరంతరం బ్రతుకుతామని, క్రీస్తుతో ముద్రించబడిన వ్యక్తివి నిరంతరం ఆయన రాజ్యంలో ఆయనతో బ్రతుకుతామని. ఫర్ ఎవర్ యూ విల్ లివ్ విత్ హిమ్ వితౌట్ ఎనీ ఫియర్. ఫర్ ఎవర్ ఆయన రాజ్యంలో నిరంతరం బ్రతుకున్నారు. చూసి ఆయన ఆ మాట చెప్పి ఆయన చివరికి ప్రార్థన చేశాడంట. ఏమైనా ప్రార్థన చేశాడు తెలుసా? ఆయన ఫేర్వెల్గా చేసిన ప్రార్థన, ఐ బ్లెస్ యూ ఫాదర్, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి, యూ ఆర్ జడ్జింగ్ మీ వర్ది ఆఫ్ దిస్ అవర్. నన్ను ఈ గడియలో నువ్వు నన్ను యోగ్యుడిగా ఎంచావు. దేనికి? ఆ మరణము ఆయనకి ఆనందంగా తీసుకుంటున్నాడు, ఒక ధన్యతగా తీసుకుంటున్నాడు. ఈ గడికి నన్ను యోగుడిగా ఎంచావు, సో దట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ మార్టైర్స్, ఇప్పుడు నేను మరణిస్తంతో అనేక మంది మృతులైన హతసాక్షులతో ఐ మే షేర్ ద కప్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు నేను ఉండటానికి, ఆ బలం పాల్పొందుతానికి, ఆ పాత్రలో ఉండటానికి. వారు ఎరుగున్నారండి క్రీస్తు కొరకు హతసాక్షులు అయితే దేవుని రాజ్యంలో ఘనమైన స్థానంలో ఉంటారని. మీరు ఎరుగున్నారా?